హలో అండి. ఈరోజు ఒకటనుకుంటే ఒకటి జరిగినట్టు అయిందండి. అదేంటో తర్వాత చెప్తాను. కానీ ముందుగా వీడియోలో చికెన్ కర్రీ ఆంధ్రా స్టైల్‌లో మరియు నా స్టైల్‌లో ఎలా చేద్దామో ఈజీగా చూద్దామండి. ముందుగా చికెన్‌కి తగిన మసాలాని సిద్ధం జేసుకోవాలి. దానికోసం గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాయలు మిక్సీ జార్‌లో వేసుకొని, ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క, వెల్లుల్లి వెల్లుల్లి మీకు తగినట్టు వేసుకోవచ్చండి. దాన్ని మిక్సీలో వేసుకొని ఒక ముద్దలాగా వాటరేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో చికెన్‌కి తగ్గ ఆయిల్ నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి వేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి. దానికోసం నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ త్వరగా వేగుద్దని కొంచెం లైట్‌గా ఉప్పు వేసుకొని వేపుకుంటున్నాను. తర్వాత అవి వేగాక ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ నేను చిన్న చిన్న ముక్కలుగా చూసుకుంటానండి. ఎందుకంటే అలాగే మా ఇంట్లో నచ్చుతుంది. చికెన్ వేసుకున్నాక కొంచెం చికెన్ వేసేసి కొంచెం సేపు ఆ నీరంతా ఇంకిపోయేదాకా కలుపుకొని మూత పెట్టుకొని నీరంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలండి. ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్‌లా చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి. ఇందాక నేను ఒకటనుకుంటే ఒకటి జరిగిందని చెప్పాను గదా! అదేంటంటే మొన్న సండే రోజేమో చికెన్ తీసుకొస్తానని వెళ్లి చేప తీసుకొచ్చామండి. ఈరోజు ట్యూస్‌డే సరే ఆ రోజు చికెన్ తేలేదు గదా! అని చెప్పి ట్యూస్‌డే రోజు మటన్ తీసుకొద్దామని వెళ్లి చికెన్ తీసుకొచ్చామండి. అలా ఉంటది ఒక్కోసారి. అదేనండి ఇందాక నేను చెప్దామనుకుంది. తర్వాత మసాలా వేసి దాన్ని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక దాంట్లో కాస్త పచ్చివాసన పోయాక దాంట్లో కారం, రుచికి సరిపడా కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు. మీరు కారం ఎక్కువ తింటే ఇందాక పచ్చిమిర్చి ఏసుకున్నాం గదా! దానికి తగ్గట్టు నేనేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ ఎక్స్‌ట్రానే ఏసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఇందాక కొంచెమే గదండీ మనం సాల్ట్ వేసింది. ఆ సాల్ట్‌కి కొంచెం చూసుకొని మళ్ళీ కూరకు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొక్క నిమిషం అట్లా కలిపి మగ్గించుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే ఆ కారం పచ్చివాసన పోతుందండి. అప్పుడు కూర టేస్ట్ బావుంటుంది. లేపోతే కారం స్మెల్లొస్తుంది. అందుకని కొంచెం సేపు కలిపి మగ్గించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఆ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసేసి ఓ 5 మినిట్స్ అంటే 5 విజిల్స్ వస్తాయండి. 5 మినిట్స్ ఉంచితే. ఆ 5 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవడమేనండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! లైక్ చేసి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. వీడియోలు అయితే చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నా స్టైల్ కర్రీ అయిపోతుందండి. ఆ 5 విజిల్స్ వచ్చాక కట్టేసుకొని తీసుకొని అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ 3 సంవత్సరాల నుంచి పెట్టానండి. అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడం, అప్పుడప్పుడు ఆపేయడం అలా చేస్తా వచ్చాను. ఇప్పుడే కొంచెం గ్రోత్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ అండి అందరికీ. అదిగోండి వేడి వేడిగా పొగలొస్తా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు నేను మార్నింగ్ దోసలేసానండి. ఆ దోసల్లోకి
మధ్యాహ్నం లంచ్‌లోకి ఇదే చికెన్ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ గూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి ఇది. థ్యాంక్ యూ అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!